ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన లోడ్ వచ్చేసి ఇప్పుడు శివకాశి వెళ్తున్నాం. చాలా లాంగ్ ట్రిప్ అనమాట. చాలా రోజుల తర్వాత చాలా లాంగ్ ట్రిప్పు. ఇక ఈ ట్రిప్పు కోసం అని చెప్పేసి ఎంతో వెయిట్ చేశా. చూడండి ఎంత బాగుంటాయో లొకేషన్స్. మనం వచ్చేసి ఆల్రెడీ చెన్నై దాటేసినాం. అప్పుడు తీయలేకపోయా వీడియో, ఎందుకంటే నైట్ అయిపోయింది. నైట్లో బయలుదేరి హైదరాబాద్ నుంచి. ఇక నైట్ అయిపోయింది, తీయడం కుదరలేదు. పొద్దున్న ఫ్రెష్గా మొదలు పెడదామని చెప్పేసి అట్లా చెన్నై దాకా మీకు తెలిసిన రోడ్లేగా, చెన్నై నుంచి తీద్దామని చెప్పి ఆగా. శివకాశి దేనికి ఫేమస్ తెలుసు కదా, బాంబులు, ఎక్స్ప్లోజర్స్, బాంబులు తయారు చేస్తారు అక్కడ. బాంబులు అంటే టపాసులు, క్రాకర్స్ తయారు చేస్తారు. చాలా ఫేమస్. మినీ జపాన్ అని కూడా అంటారు అనమాట శివకాశిని. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఈ ప్లేసెస్ అయితే బాగుంటాయి. ఇటు సైడు కొంచెం కేరళ వాతావరణం అట్లా కలుస్తుంది అనమాట. అందు గురించని బాగుంటాయి అన్నమాట ప్లేసెస్. సూపర్ అంటే సూపర్ ఉంటాయి అసలు. కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే విన్నారా పేరు ఎప్పుడైనా? కాశ్మీర్ టు కన్యాకుమారి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హైవే రోడ్డు. ఇది ఒకటే రోడ్డు అనమాట. అస్సలు నెంబర్ 1 ఉంటుంది రోడ్డు నెంబర్ 1. ఇక్కడ ప్లేసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన జర్నీ విషయానికి వస్తే, ఇక మనకి వచ్చేసి 2 days పట్టిద్ది అనుకుంటా జర్నీ. అంటే ఒక రోజులో వెళ్ళిపోవచ్చు. నేను అలాగే వచ్చేసా. నైట్ బయలుదేరి తెల్లవాళ్ళు కొట్టి మళ్ళీ నైటు కొట్టి పొద్దున పూట వచ్చేసా అనమాట. అంటే 2 days ఇట్లా. అయితే ఇక అసలు లొకేషన్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. ఇలాంటి లొకేషన్స్ మన దగ్గర కూడా ఉంటే ఎంత బాగుంటుందో. మన దగ్గర అంటే మా దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో అని చూస్తున్నా. ఏదైనా ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ తిరగాలంటే ఒక లెక్క ఉండాలంతే. అది లారీ డ్రైవర్లకే సొంతం. అది కాకపోతే లారీ డ్రైవర్లకు అనుభవించే అంత ఉండదు, ఆస్వాదిస్తారు అంతే. చూడండి, ఇక్కడ నుంచి మనకు వచ్చేసి పుదుచ్చేరి, సేలం, తిరువనవెల్లి ఈ రోడ్డు అనమాట. ముందు ఆ ఊర్లో ఉన్నాయని అర్థం అనమాట ఆ బోర్డుకి. మనం ఎదరికి వెళ్తే మంచి లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఎందుకంటే వీళ్ళకి తెలుగు రాదు, హిందీ రాదు, తమిళ్ మాట్లాడాలి. వెనక తమిళ్ తెలియదు, నాకు తమిళ్ రాదు. బస్ స్టాండ్ చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అనమాట. లెఫ్ట్ సైడ్లో చాలా బాగుంది. యువతల అంబేద్కర్ గారి విగ్రహం ఉండే, అది కనిపించలేదు సరిగా వీడియో తీసేటప్పుడు. ఇది ఆయన ఎవరో తమిళనాడు ఆయన, మనకి తెలియదు, పేరు గుర్తు రావట్లా. ఆయన విగ్రహం అనమాట. పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఆ విగ్రహం ఎవరిదో. అసలు చాలా అంటే చాలా బాగుందన్నమాట. అసలు వ్యూ కొంచెం చల్లగా అనిపిస్తుంది. వర్షం పడిద్దో ఏందో. చూడండి అసలు ఆ కొండల మధ్యలోంచి ఇటుపక్క కొబ్బరి తోట, రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్ కాలేజీ, కొబ్బరి తోట, గుట్ట మధ్యలోంచి రోడ్డు, కొండల మధ్యలో నుంచి రోడ్డు. చాలా బాగుంది కదా. మార్నింగ్ టైం ఇక్కడ వాకింగ్ చేస్తే సూపర్ ఉంటుంది. అసలు బాగా నచ్చుద్ది అనమాట నాకు. అలాంటి లొకేషన్స్ ఎంజాయ్ చేయటం చాలా ఇష్టం. అందుకనే ఇలా వీడియోలు తీస్తున్నా. ఇటు సైడు తాడి చెట్లు ఉన్నాయి కానీ కళ్ళు గీసేవాళ్ళు లేరు. కళ్ళు అసలు ఎక్కడ కనబడలే నాకు ఈ రోడ్లో. ఇలా ఇటు నుంచి మన తెలుగు బండ్లు అసలు కనబడటం లేదు. తెలుగు బండ్లు ఒక 2 బండ్లు 3 బండ్లు కనబడ్డాయి నాకు. లలిత రైస్ మిల్లు వాళ్ళే 2 బండ్లు 4 బండ్లు కనబడ్డాయి అంతే. ఇక అసలు బండ్లే కనబడట్లేదు. ఈ ఎవరు చూసినా కానీ తమిళే మాట్లాడుతున్నారు. వెనక తమిళ్ తెలియదురా బాబు అంటేనో ఆమా అంటున్నారు. మరి ఏందో మరి ఆ భాష మనకు అర్థం కావట్లేదు అంతే. ఇది చూడండి ఈ లొకేషన్ ఎలా ఉందో. ఇటు కొండ,
ఇటు మధ్యలో రోడ్ అనమాట. చాలా బాగుంది, నాకు నచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇటు సైడ్ టిఫిన్ కూడా చేయలేము. మనం వచ్చేసి బియ్యం ఆల్రెడీ బియ్యం తెచ్చుకున్నాం. బియ్యం ఉన్నాయి, మన కూరగాయలు కూడా ఉన్నాయి. మనకేం డోకా లేదనమాట. ఎదరక్కడ వాటర్ పట్టుకోవాలి. ఇక మనం అక్కడికి వెళ్ళాక వంట మొదలు పెట్టుకోవాలి. ఏళ్ళ తిండి మనం తినలేము. నాయన అదేం తిండి. పల్లీ చట్నీ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఏదో కారం లాగా ఏదో ఉంది, కానీ అది కారం లేదు, దాంట్లో ఉప్పు లేదు, ఏమీ లేదు. ఇక్కడ మధ్యాహ్నం అన్నం తిందాం. ఇక్కడ ఎదర ఎట్లుంటుందో చెప్తా నేను. ఇప్పుడు ఆకలి అవుతుంది, టైం అయింది, 2:30 అవుతుంది. అన్నం తిందామని ఆగా. ఇక్కడ నుంచి మదురై 58 కిలోమీటర్లు ఉంది. అన్నం తినేసా అన్నమాట, తినడం కాదు. ఈ హోటల్ పేరు ఏందో మరి చూడండి, మనకి ఏం అర్థం కావట్లేదు లాంగ్వేజ్. కూరలు అయితే ఒక్క రసం తప్ప ఏది నచ్చలే నాకైతే. ఈ రసం ఫేమస్ కదా చెన్నై, సాంబారు అదొక్కటే బాగుంది. ఇక అంతే, అంత మించి ఏమీ లేవు. ఏదేదో వేసిండు. మరి అవి ఏంటనేది నాకేం అర్థం కాలే. 80 రూపాయలు తీసుకున్నాడు భోజనానికి. ఇక మనం ఇక్కడ బయలుదేరినామంటే ఇక మదురైలో ఆగటమే. మదురై ఆగి మదురై ఒకటి చూసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా 58 కిలోమీటర్స్ ఉంది అంతే. మన జర్నీ స్టార్ట్ చేద్దాం ఇక. చలో ఇక మొదలు పెట్టేద్దాం. ఇక మనం మదురై వచ్చేసినాం. ఆ రైట్ సైడ్లో పెద్ద బండ కనబడుతుంది కదా, మదురై ఎవరిని వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. పెద్ద బండ అది. అట్లా పక్క నుంచి రైట్కి రోడ్డు ఉంది మదురై. అక్కడ టెంపుల్ అనమాట, టెంపుల్ ఉంటుంది. అర్జున్ సినిమాలో చూశారు కదా, మధుర మీనాక్షి టెంపుల్ అంటారు, చాలా ఫేమస్ అనమాట. ఈ పార్టీ జెండాలు ఏం జెండాలో మనకు అర్థం కావట్లే. మన తెలంగాణ ఆంధ్రాలో అయితే పార్టీ జెండాలు గుర్తుపడతాం, కానీ తమిళం వల్లే మనకి ఏం తెలుసు. పార్టీల పేర్లే తెలియదు. ఒక అన్నా డిఎంకే అనేది ఒకటే తెలుసు, మిగతా నాకు ఏమీ తెలియదు అసలు ఆ తమిళం వల్ల పార్టీలు. ఓకే ఫ్రెండ్స్, ఇక వెళ్తున్నాం. ఇక్కడ హైకోర్టు ఉంటుంది, ఆ చెట్లల్లో ఉంది, కనిపించట్లేదు. చూపిస్తా చూడండి. ఇక్కడ రాసి ఉంటుంది మదురై హైకోర్టు అంట, రైట్ సైడ్లో ఉంది. ఇక్కడ విమానాశ్రయం కూడా ఉంది, అది తీయలేదులే, కానీ అదరికి వెళ్ళినప్పుడు కనిపించింది నాకు. ఇక మన బండి పని పెట్టింది ఇక్కడ 5 వీలు బోర్డులు కట్ అయినాయి. అవి వేసుకొని మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోయా మొత్తానికి. ఇక అది వీడియో తీయలేదు, మన వీడియో లెంత్ అయిపోతుందని వీడియో తీయలేదు. అది చాలా కష్టపడ్డా, కానీ ఇప్పుడు మనకి ముందు చాలా రిస్క్ ఉంది. అదేంటనేది ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. దానికోసం వెయిట్ చేయండి. ఆ ఎదర కనిపించేది హాస్పిటల్. నాకు తెలిసి ఫ్రీ అనుకుంటా, గవర్నమెంట్ది అనుకుంటున్నా. గవర్నమెంట్తో కాదు, మరి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది ఫ్రీయో మరి డబ్బులకో మరి తెలియదు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మరి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.